మనసున్న మహామనిషి మనందరి అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరకాలం వర్ధిల్లాలని జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. స్థానికంగా గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సర్వకోట మండలంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. ఈ వేడుకలో జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ముందుగా సీఎం వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మానవత్వం ఉన్న నేతగా జగన్ ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరి మన్ననలు అందుకుంటున్నారని అన్నారు. టీడీపీకి ఓటు వేసినా సరే పేదరికమే కొలమానంగా భావించి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. పేదల పెన్నిదిగా రాష్ట్ర అభివృద్ధికి అంకితమైన నేతగా సీఎం జగన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51వ ఏటా అడుగుపెట్టారని, ఆయన సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చిరకాలం వర్ధిల్లాలని అన్నారు. ఈ రాష్ట్రానికి జగనే మళ్లీ సీఎం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భాన యావత్ రాష్ట్రంలో కూడా పండగ వాతావరణంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాయి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ప్రజలందరికీ సంక్షేమం, పార్టీలకు అతీతంగా చేసేటటువంటి పాలన ఇవాళ మనం చూస్తున్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు పరుగున పెడుతూ వివక్ష లేకుండా సక్రమైనటువంటి పాలన ఈ రాష్ట్ర ప్రజలకందరికీ అందుతోంది. మరి ప్రజల ఆకాంక్ష ఈవేళ మళ్ళీ జగనే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కావాలి, అటువంటి మంచి నాయకుని పాలనలో సర్వతోముఖాభివృద్ధి ఈ రాష్ట్రం సాధించాలన్నటువంటి ఒక మంచి లక్ష్యంతో ప్రజలందరి తాలూకా మనసులో ఉన్నటువంటి కోరిక భగవంతునికి కేవలం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారం రావాలన్నదే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గొప్ప పాలన 4 సంవత్సరాల 7 నెలల పాలన సాగింది. 8వ నెలలో మనం అడుగుపెట్టాం. మరి ఎక్కడ కూడా ఎవరికి అన్ని రకాలైన ప్రయోజనాలు చేకూరే విధంగా ఈవేళ పాలన సాగుతోంది. ఈ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడో ఎదురు చూసినటువంటి అనేక వెనుకబడిన కులాలు ఈవేళ 139 కులాలకు గాను గుర్తింపబడినటువంటి కులాలలో 56 కార్పొరేషన్లు పెట్టి 700 డైరెక్టర్లను ఇచ్చి ప్రతి ఒక్క కులానికి కూడా సామాజిక గౌరవం ఇచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి. అలాగే వికేంద్రీకరణ ద్వారా అన్ని జిల్లాలు కూడా ప్రయోజనం చేకూరాలి, ఏ జిల్లా కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని చెప్పి వెనుకబడినట్టు ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ, రాయలసీమ జిల్లాలు కానీ ప్రతి ఒక్క ప్రాంతం కూడా చివరికి అమరావతితో సహా ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి. 3 రాజధానుల ద్వారా వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలన్న లక్ష్యం గొప్ప లక్ష్యం అని మీకు తెలియజేస్తున్నాను. ఈవేళ మన జిల్లాలో తీసుకుంటే ఆనాడు ప్రీతం ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారి కాలంలో మరి వైద్య మెడికల్ కాలేజీ, విమ్స్ మెడికల్ కాలేజీ కానీ, రూరల్ యూనివర్సిటీ కానీ, కరకట్ల కానీ, వంశధార సెకండ్ ఫేజ్ కానీ ఇవన్నీ కూడా విప్లవాత్మకమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయబడ్డాయి. 5 విడతల్లో గాను 6 లక్షల పైచిలకు భూమిని పేద మహిళా సోదరీమణుల పేరున పట్టాలు ఆనాడు ఇచ్చాం. మళ్ళీ ఈనాడు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో నిరుపేదలైనటువంటి మహిళా సోదరీమణుల పేరున 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి మహిళలకు ఆ సామాజిక, రాజకీయ, ఆర్థిక గౌరవం కావాలి, మహిళలకు అన్నింటా పేదలకు అందరికి అండగా ఉండాలి ప్రభుత్వం అని, ప్రజలకి జవాబుదారీగా ప్రభుత్వం ఉండాలనేటువంటి గొప్ప లక్ష్యంతో ఈవేళ పాలన సాగుతోంది. మరి ఎప్పుడో భూ వివాదాల పరిస్థితి దిశగా ఆనాడు బ్రిటిషర్స్ టైంలో జరిగినటువంటి రీసర్వే మరలా ఈవేళ సమర్థవంతంగా ఈ రాష్ట్రంలో రీసర్వే జరుగుతోంది. ఇవన్నీ కూడా గొప్ప ఆలోచన. ఈవేళ 4 సంవత్సరాల పిల్లలకు కలిసినటువంటి అమ్మఒడి ఏ రాజకీయ ప్రయోజనం కోసమని నేను అడుగుతున్నాను. ప్రతిపక్షాలకు కానీ, చంద్రబాబుకు కానీ వేళ ఒక విశాలమైన దృక్పథంతో ఈ రాష్ట్రంలో అక్షరాస్యతంలో కేరళ కంటే మిన్నగా ఉండాలని గొప్ప లక్ష్యంతో చేసినటువంటి గొప్ప కార్యక్రమే అమ్మఒడి అని చెప్తున్నాను. కౌలు రైతు మరి రైతుల దగ్గర తీసుకొని పొలం కౌలుకి చేసినటువంటి రైతాంగానికి ఏ ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం జరిగితే మరి వాళ్ళకి కనీసం ఉరితాలు తప్పితే వాళ్ళకి సైన్యం లేనటువంటి పరిస్థితుల్లో కౌలు రైతుకి కూడా రైతు భరోసా ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు. ప్రతి సచివాలయ పరిధిలో కూడా రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ వ్యవస్థ, వార్డు వాలంటీర్ వ్యవస్థ, మరి విద్యకి, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత. గతంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే ఈనాడు రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఇచ్చి ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మొన్ననే 25 లక్షల వరకు కూడా పేదలకి అన్నింటా వైద్య సదుపాయం ఉండే విధంగా
మరి ఈవేళ అన్ని రకాల ఆర్థికంగా పేదలు బాగుపడాలంటే మరి వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి 25 లక్షల వరకు కూడా పరిణతి పెంచినటువంటి గొప్ప నాయకుడు. అలాగే ప్రతి ఇంటింట జల్లెడు పట్టి వైద్యానికి చేస్తున్నటువంటి సర్వీస్ చాలా గొప్పది. ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి పౌరునికి కూడా పరీక్షలు ఉచితంగానే చేయించి దానికి మందులు కూడా ఇచ్చి దాని తదనంతరం వైద్యం కూడా చేసిన గొప్ప నాయకుడు. పేదవాళ్ళకి విద్య కోసం ఇతర దేశాల్లో చదువుకున్నా కూడా మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులకి మరి ప్రభుత్వమే భరించి చదివించేటటువంటి గొప్ప కార్యక్రమం. మరి ఇవన్నీ నాడు నేడు ద్వారా స్కూల్ని మోడర్నైజ్ చేసి మరి మన నర్సనపేటలో తీసుకుంటే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మెడికల్ హాస్పిటల్ చూడండి, ఎంతో చక్కగా 12 కోట్ల రూపాయలతో ఆనాడు మన చైతన్య మరి వైద్య శాఖ మంత్రిగా వాళ్ళ నాన్నగారు ఉంటే అది అడిగి 12 కోట్లు తెచ్చి ఈవేళ నర్సనపేటకి 100 బెడ్ల హాస్పిటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈవేళ సరిసందే దిశగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ జిల్లా కూడా నిర్లక్ష్యం చేయకుండా మన జిల్లాకి వెనుకబడినటువంటి ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అనేక మంది ఉన్న మన ప్రాంతంలో మూలపేటలో ఒక పోర్టు 4,500 కోట్ల రూపాయలతో శరవేగంతో పనులు జరుగుతున్నాయి. పక్కనే ఉన్నటువంటి కిడ్నీ వ్యాధులతో బాధపడిన ఉద్దానం ప్రాంతానికి మెడికల్ మొన్ననే హాస్పిటల్ కట్టి ప్రారంభం చేసి ఓపెన్ కూడా చేసినటువంటి గొప్ప నాయకుడు. అలాగే కిడ్నీ వ్యాధి నివారణ కోసం అవసరమైనటువంటి వాటర్ గ్రిడ్ 750 కోట్ల రూపాయలు బంజారా సొజల నీరు తీసుకువెళ్ళి స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు ఇచ్చే కార్యక్రమం మరి పలాసాల ఉద్దానం ప్రాంతంలో జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈవేళ ఎక్కడ చూసినా ఇళ్ల కోసం కాలనీలు కాదు ఊర్లే కట్టడం జరుగుతోంది. మన నర్సనపేటలో దమ్ము జంక్షన్లో కట్టినటువంటి కాలనీ చూడండి మీరు, 500 ఇళ్ళు ఇప్పటికే ఇల్లు కట్టి వెంటనే దిగిపోవడం కూడా జరిగిపోయింది. మిగతా ఇల్లు కూడా కడుతున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవానికి ఇల్లు కట్టాలి, ఇళ్ల స్థలం ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన. రేపు రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా